రాయలవారు ఆయన మాటలు నమ్మలేదు. ఒక రాజభటుని పంపి పాలు తెప్పించి ఒక చోట పెట్టించారు. తమ పిల్లితో ఆ పాలు త్రాగించండి అని ఆజ్ఞాపించారు. రామకృష్ణుడు పట్టుకొని ఉన్న పిల్లిని తీసుకొని వెళ్ళి పాల ముందు నిలబెట్టాడు. అది ఆ పాలను చూడగానే ముఖం ప్రక్కకు త్రిప్పుకోసాగింది. రామకృష్ణుడు ఎంత ముందుకు నెట్టినా అది పాల వద్దకు పోక వెనుకకు తిరిగి వస్తున్నది. అది చూచి అంతా ఆశ్చర్యపడసాగారు. రామకృష్ణ కవి చెప్పిన మాటలు నిజమే అనుకోసాగారు. ఎవరు ఏమనుకున్నా రాయలవారు మాత్రం రామకృష్ణుని మాటలు నమ్మలేదు. లోకంలో పాలు త్రాగని పిల్లి ఉంటుందా? రామకృష్ణుడు ఏదో కొంటపని చేసి ఉంటాడు, అందువలనే ఈ పిల్లి పాలు త్రాగుటకు భయపడుతున్నది అని ఆ పిల్లిని దగ్గరకు తెప్పించుకొని దాని నోరు పరీక్షించి చూచినారు. పిల్లి మూతి కాలిన మచ్చలు కనబడినవి. నాలుక చివర వాత పడినట్లున్నది. వాటికి చూచి రాయలవారు కోపించి, రామకృష్ణ కవి, పిల్లి పాలు త్రాగకుండా మీరేదో చత్కారం చేసినట్లు గ్రహించాము. మీరు నిజం చెప్పితే క్షమించి విడిచిపెడతాను, లేకుంటే కఠిన శిక్ష విధిస్తాను అని బెదిరించగా రామకృష్ణుడు జరిగిన విషయమంతయు చెప్పి, మహాప్రభు, మీరు మా ఎలుకల బాధ తీర్చుటకై పిల్లిని దానిని పెంచుటకు ఆవును ఇచ్చినారు. ఆ పిల్లి వలన మా లోని ఎలుకలు బాధేగాక మా ఇరుగు పొరుగుల ఎలుకలు బాధ కూడా పోయినది. మీరు ఎవరినైనాను పంపి మా ఇంటిలో పరిసరములో ఎక్కడైతే ఎలుకలు కనబడతాయో తెలుసుకొని రమ్మనండి. నేను నా పిల్లిని ఎలుకల బాధ తొలగించే స్థితిలో ఉంచాలని ఆ విధంగా తయారు చేశాను. మీరు పిల్లినిచ్చి మా ఎలుకల బాధ పోగొట్టుటయేగాక మాకు నిత్యము కావలసిన పాలు, పెరుగు, నెయ్యి మొదలగు వానిని లోటు కలగకుండా ఆవును కూడా ఇచ్చినందుకు మీకు నేను కృతజ్ఞతాపూర్వక వందనము అర్పించుకొనుచున్నాను. నా పిల్లి వలె ఇచ్చటికి తేబడిన ఏ పిల్లి అయినా ఎలుకలను పట్టగలదేమో పరీక్ష పెట్టి చూడుము. కడుపు నిండా తిని బలిసిన పిల్లులు ఎలుకలను పట్టుటకు ప్రయత్నించునా? ఇచ్చటికి వచ్చిన వారిని అడిగి తెలుసుకొని నన్ను శిక్షించుటయో రక్షించుటయో చేయుడి అని చెప్పాడు. రామకృష్ణుని మాటలు విన్న రాయలవారు అచ్చటికి బలిసిన పిల్లను తెచ్చి ఇచ్చిన వారిని విచారించగా వారి ఇండ్లలో ఎలుకల బాధ పూర్తిగా పోలేదని చెప్పారు. రామకృష్ణుని ఇంటి పరిసరములలో నున్న వారిని విచారించగా తమకు ఎలుకల బాధ ఏమాత్రం లేదని చెప్పారు. ఆ సమాచారం తెలుసుకొని రాయలవారు రామకృష్ణుడు చేసిన పని సరైనదేనని మెచ్చుకొని 100 వరహాలు బహుమతిగా ఇచ్చారు.